తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే అసలు పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవచ్చండి? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. పచ్చకర్పూరం అనేటటువంటిది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఒక సంకేతంగా వాడుతూ ఉంటాం. పచ్చకర్పూరం ప్రధానంగా తీర్థంలో పెడుతూ ఉంటారు. అలాగే పచ్చకర్పూరం అనేటటువంటిది వాడడం ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి సువాసన ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అని పురాణాలు అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పచ్చకర్పూరం అనేటటువంటిది ఏ రకంగా వాడాలి అనేటటువంటి పద్ధతులు కొన్ని మనకు సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. అయితే పచ్చకర్పూరం అనేటటువంటిది పొడిగా చేసి అది కూడా మంత్రించినటువంటి పచ్చకర్పూరం ఉండాలి. మంత్రించినటువంటి పచ్చకర్పూరముతో మనం ఇంట్లో ధూపం వేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే మంత్రించినటువంటి పచ్చకర్పూరం తీసుకొని ఒక రాగి కలశం తీసుకొని దాంట్లో నిండుగా ప్రధానంగా నీళ్లు పోసి ఆ రాగి కలశంలో పచ్చకర్పూరం వేసి అది ఈశాన్య భాగంలో పెడితే గనక అదృష్టము, ధైర్యము, లక్ష్మీదేవి మూడు కూడా స్థిరంగా మన ఇంట్లో ఉంటాయి అని చెప్పేసి కూడా మనం కొన్ని ప్రశ్నాశాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ దేనికి సంకేతము అనంటే గనక మనకు ధైర్యానికి, అలాగే లక్ష్మీదేవి స్థిరంగా మనతో ఉండడానికి. ఇప్పుడు చాలామంది సంపాదిస్తారు. ఇప్పుడు ₹1,00,000 సంపాదించినటువంటి వ్యక్తి కూడా నెలాఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అంటే లక్ష్మీదేవి సంపాదించడమే కాదు గొప్పతనము, దాన్ని దాచుకునేటటువంటి అదృష్టం కూడా మనకు కలగాలి. అలా కలిగినప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అలాగే జీవితంలో చాలామంది సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ ఎవరి దగ్గర చేయి జాతకుండా తప్పదు వాళ్ళకు. అలాంటి వారి కోసము లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండడానికి ఈ రెమెడీని గనక పాటిస్తే వాళ్ళకు జీవితంలో చాలా చక్కగా స్థిర లక్ష్మి ఏర్పడుతూ ఉంటుంది. సంపాదించే దాంట్లో మల్టిపుల్ చాయిస్ వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ధనలక్ష్మి వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోదు అని చెప్పేసి సనాతన ధర్మం మనకు అందిస్తుంది. కనుక దీనికి నియమాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. అయితే మంత్రించినటువంటి పచ్చకర్పూరం తీసుకొని ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో మంచి బోర్ వాటర్, అంటే ఎవరు ముట్టనటువంటి నీళ్లు, మడితో చేసినటువంటి నీళ్లు ఆ రాగి చెంబుతో కలిపి దానికి 5 రకాల బొట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో పచ్చకర్పూరం వేసేసి ఒక పువ్వు, తెల్లటి పువ్వు వేయాలి. తెల్లటి పువ్వు వేసేసేసి అది ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పెట్టాలి. అలాగని చెప్పి కింద పెట్టకూడదు. అక్కడ చక్కగా అలికి పసుపుతో ముగ్గులు వేయాలి. మళ్ళీ ముగ్గు పిండితో కాకుండా పసుపుతో ముగ్గులు వేసేసి ఆ కలశాన్ని దాని మీద ఉంచితే గనక వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి ఎప్పటికీ కూడా కొలువై ఉంటుంది. ఏ వారం చేయాలండి ఇట్లా? ఇది ప్రతిరోజు చేసుకోవాలమ్మా. ప్రతిరోజు సాయంకాల సమయం చేసుకోవాలి. మనకు సాయంకాలము సంధ్యా సమయం అని చెప్తాం కదా, ఆ సంధ్యా సమయం అనేటటువంటి సమయంలో ఈ యొక్క కలశం యొక్క విధానాన్ని గనక ఏ ఇంట్లోనైతే చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది. చాలామంది వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చా అని అడుగుతారు. వ్యాపార స్థలంలో కూడా మన కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్కి ఈశాన్య భాగమునందు ఈ విధమైనటువంటి పద్ధతిని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకుంటే గనక వ్యాపారం కూడా చాలా ఉన్నత స్థాయిలో నడుస్తుంది. చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, అంటే ధనాన్ని ఆకర్షింపజేస్తుంది, జనాన్ని ఆకర్షింపజేస్తుంది. దాని ద్వారా వాళ్ళ జీవితంలో డబ్బుని అధికంగా సంపాదించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి చిన్న రెమెడీ. ఈ రెమెడీని ఎవరైనా చేసుకోవచ్చు. అది కూడా నియమనిష్టలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకమే ప్రతి ఒక్క దానికి అర్థము, పరమార్థాన్ని సూచిస్తుంది. ఇది చేస్తేనే వస్తుంది అనే దాంతో ఎప్పుడూ కూడా చేయకూడదు. అది చేసి చూడాలి, చేసిన తర్వాత ఫలితాన్ని ఆచరించాలి తప్ప ముందు చేస్తే వస్తుందా రాదా అనే డౌట్ఫుల్తో ఎప్పుడూ కూడా ఏది కూడా చేయకూడదు. కనుక ఈ రకంగా మీరు ఆచరించి చూడండి. వితిన్ షార్ట్ పీరియడ్లో మీ ఇంట్లో ధనలక్ష్మి తిష్ట వేసి కూర్చుంటుంది. డబ్బుకి మీకు కొదవ ఉండదు. ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ధనము, ధాన్యము సమృద్ధిగా ఉంటుందమ్మా. గురుగారు, అంటే నియమాలు అంటే ఏమైనా ఉన్నాయా అండి? ఇలా మనం
దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు అంటే ఏమీ లేవమ్మా. మామూలుగా మనం ప్రతిరోజు ఏ రకంగానైతే మనం ఇంట్లో ఉంటామో ఆ ఇంట్లో ఉన్న సమయంలో ఇది తప్పకుండా స్త్రీలే చేయాలి, మళ్ళీ పురుషులు కూడా చేయకూడదు. స్త్రీలే, ఇంటి యొక్క స్త్రీ సువాసిని ఈ యొక్క విధానాన్ని చేయాలి. అలా చేసిన తర్వాత తప్పకుండా మనసులో శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి నామస్మరణ చేసుకుంటూ ఆ విధానాన్ని గనక చేసుకుంటే వాళ్ళకు తప్పకుండా మంచి లాభములు చేకూరుతాయి. చక్కగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందము, ఐశ్వర్యం, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున చేసుకునేటటువంటి విధానంలో తప్పకుండా దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి శ్రేయస్సు, ఆయుష్ రెండూ కూడా సమృద్ధిగా కలుగుతాయి. ఇదంతా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి పాటించవలసినటువంటి చిన్న చిన్న సూత్రాలు. ఇవన్నీ కూడా లాజిక్ లాగా ఆలోచించకూడదు. ఇవన్నీ కూడా పెద్దలు మనకు ఆచరింపదగినటువంటివి, పెద్దలు సూచించినటువంటివి, ఎంతో మంది ఇవి పాటించినటువంటివి, గ్రంథాలలో లిఖించినటువంటి అంశాలే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ. ఈ రెమెడీతో చేసుకుంటే గనక తప్పకుండా మీరు అన్నట్టు అప్పుల బాధలు కూడా తీరిపోతాయి, ఐశ్వర్యం డబ్బు వచ్చిందంటే ఆటోమేటిక్గా అప్పులు కూడా తీర్చుకుంటారు. అలాగే డబ్బు వచ్చిందంటే ఐశ్వర్యం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, లగ్జరీ లైఫ్ పెరుగుతుంది. అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి డబ్బు అనేటటువంటి సమృద్ధిగా లోటు లేకుండా వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత.